ఇప్పుడు ఈ కేసులది కూడా ఏందండి? ఇప్పుడు కేసులు కూడా ఏది ముందుకు పడతలేదు. కాళేశ్వరం ఏమో సీబీఐకి ఇచ్చినామని అటు అటు తప్పించుకున్నారు. ఈ కార్ రేసింగ్‌ది సైలెంట్ ముఖ్యమంత్రి ఉంది. కాకముందుకేమో చర్లపల్లి జైలు డబుల్ బెడ్‌రూమ్ అవినీతి అన్నాడు. బయట తీసుకొచ్చి అందరినీ జైల్లో పెడతా అన్నాడు. ఆ! ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు అయిన తర్వాతనేమో అది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ చేయాలి అంటుండు. ఆ! రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టింది ఎవరు? కేసీఆర్ కదా. అవును. మరి ఏంటి జైల్లో పెడతాడు? ఎగ్జాంపుల్ చెప్తా. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నారు అన్నాడు. కుమ్మక్కైన పెద్ద స్కామ్ అన్నాడు. దాని మీద అసెంబ్లీ సాక్షిగా నేను ఒకటి వేస్తా, ఒక కమిటీ చేసి మొత్తం అది దాన్ని దర్యాప్తు జరిపిస్తా, జైలు వేస్తా అన్నాడు, రద్దు చేస్తా అన్నాడు. ఓఆర్ఆర్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదే సిట్టేస్తా అన్నాడు. హరీష్ రావు అడిగిన క్వశ్చన్కి సిట్టేస్తా అన్నాడు. మీరే అడిగిర్రు, దొరికిపోయింది. అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలో ఉంటే ఈ గవర్నమెంట్ లోనే రేవంత్ రెడ్డి అన్నాడు. అవును. ఏంటి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి పని చేయాల్సింది రాహుల్ గాంధీ గారి ఆలోచనలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, ఖర్గే గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో వాళ్ళ ఆలోచన విధానం పనిచేయాలి. కానీ ఈ విధంగా విరవీగమైంది నాకు అర్థం కాదు. నాకు చాలా తప్పిది, చాలా తప్పిది. మీరు